వెల్కమ్ టు ఏపీటీఆర్ స్పై న్యూస్. 70 సంవత్సరాల నవయువ నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు. 75 కేజీల కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు పంపిణీ. నాయకులతో కలిసి భారీ బైక్ ర్యాలీ. తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ సంవత్సరం జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సోమప్ప సర్కిల్లోని 75 కేజీల భారీ కేక్ ను టీడీపీ నాయకులు కార్యకర్తల మధ్యన కట్ చేసి పార్టీ శ్రేణుల మధ్య కోలాహలంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల జన్మదిన వేడుకలు టీడీపీ పార్టీ శ్రేణుల మధ్య జరుపుకోవడం, ఇంతమంది కార్యకర్తలు మహిళలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా సీఎంగా చాలా చురుగ్గా ప్రజా సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటూ ఎంతో ఉత్సాహంగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఓ పక్క రాష్ట్ర పరిపాలన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరో పక్క రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్నారని, అందుకే తాను సిబిఎన్ నవయువ నాయకుడిగా అభివర్ణించానంటూ మీడియాతో అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరో 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ సీఎంగా కొనసాగాలంటూ తాను ఆశిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 16,000 పోస్టులకు ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలికి గతంలో ఉత్తుత్తు డిఎస్సీ ఇచ్చినటువంటి ప్రభుత్వం నుంచి నిజమైన డిఎస్సీ యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు నిన్న లేక మొన్న గుడ్ ఫ్రైడే రోజున పాస్టర్లకు 5,000 రూపాయలు, మహిళలకు మెట్రోలో ఉన్న ఆర్పీలకు 10,000 రూపాయలు, గ్యాస్ సిలిండర్ కానీ పెన్షన్లు కానీ, అదే రకంగా రానున్న రోజుల్లో ఈ పుట్టినరోజు తర్వాత ఎవరి పుట్టినరోజు మనం జరుపుకుంటాం మేలో మన అధినాయకుడి తర్వాత మేలో తారక రామారావు గారి పుట్టినరోజు మహానాడు మన పండుగ, రెండో పండుగ. ఆ పండుగ అయిన తర్వాత త్వరలోనే మళ్ళీ చెప్పిన హామీలన్నీ తప్పకుండా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఇటువంటి అన్ని కార్యక్రమాలు సంక్షేమం అని అభివృద్ధిని రెండు కళ్ళగా తీసుకుపోతున్న మన అధినాయకుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బలంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి నాయకుడుగా, అమరావతి సృష్టికర్త, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దమ్మున్న మగాడు, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన రాయలసీమలో ఈ ప్రాంతానికి తాగునీరు సాగునీరు ఇవ్వాలని ఏకైక దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. సార్ ఫారిన్ లో ఉన్నారు, యూరోప్ లో ఉన్నారు. ఎమ్మెగనూరు నుంచి మన శుభాకాంక్షలు చెప్తే మన సార్కి వినిపించాలి. మన ప్రేమ, మన అభిమానం, ఈ పసుపు కండువా ఎవరైతే వేసుకున్న ప్రతి ఒక్కరం, ఎక్కడి నుంచి అయితే పార్టీ పుట్టినరోజు నుంచి స్వచ్ఛంగా నిజాయితీగా పార్టీలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరం ఈ యొక్క పండుగ రోజున మనందరం రొమ్ము విరుచుకొని గర్వంగా చెప్పుకుని మన అధినాయకుడి దగ్గర ఉండేటువంటి పరిస్థితిలో మనందరం కూడా వారి యొక్క శ్రేయస్సు గురించి ఈరోజు ఎక్కడ చూసినా గుళ్లలో, మసీదుల్లో, చర్చిల్లో ప్రార్థనలు చేస్తూ మనందరం కూడా వారి నిండు ఆయురారోగ్యాలతోటి వికసిల్లాలని, అదేవిధంగా విరజిల్లాలని, రానున్న రోజుల్లో మన పార్టీకి ఇంకా పూర్వ వైభవాన్ని ఎక్కడైతే ఇప్పుడు తెచ్చారో, ఎందుకంటే ఒక్క విషయం కూడా గుర్తు